హాయ్ హలో వెల్కమ్ టు 60. నేను మీ రచన. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా సలార్ 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 అనే వినిపిస్తుంది మనకి. ఇప్పుడు ప్రస్తుతం సలార్ మూవీలో ఒక మంచి క్రూషియల్ రోల్ చేసిన రాకేష్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. రాకేష్ గారితో మాట్లాడి అసలు తన జర్నీ స్టార్ట్ ఎలా అయింది, ఈ యొక్క సలార్లో ఎలా ఛాన్స్ వచ్చింది, ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. హాయ్ రాకేష్ గారు, హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఆల్ గుడ్. ఓకే, ఇప్పుడు ముందుగా సలార్తో మీకు ఫేమ్ వచ్చింది కాబట్టి సలార్ మూవీలో డైలాగ్తో మనం స్టార్ట్ చేద్దాం. రేయ్! అక్కడ ఆగండ్రా. ప్రొసీజర్ రా. చేతులు కట్టుకోండి. ఆ, ఓకే, ఈ యొక్క డైలాగ్ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? అంటే ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్ అండి. బట్ ఆ చెప్తున్నప్పుడు నేను అలా ఏం ఫీల్ అవ్వలే. అంటే మనం ఎవరి ముందు చెప్తున్నాం, ఏ సెట్‌లో చెప్తున్నాం ఇవన్నీ. ఎందుకంటే ఇట్స్ ఏ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ ఫర్ మీ టు యాక్ట్ ఇన్ ఎ డైరెక్షన్ ఆఫ్ ప్రశాంత్ నీల్ సార్, ప్రభాస్ అన్న, పృథ్వీరాజ్ సార్. అక్కడ ఆల్మోస్ట్ ఇండియన్ ఇండస్ట్రీ లెజెండ్స్ అందరూ ఉన్నారు. ఒక రకంగా టీను ఆనంద్ గారు, మహేన్ గోపి గారు, వీళ్ళందరూ. ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ. చెప్తున్నప్పుడు నేను అది ఫీల్ అవ్వాలి. ఎందుకంటే అది ఫీల్ అయితే ఆపర్చునిటీని మిస్ చేసుకున్నట్టు అవుతుంది. ఆ ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ అన్ని మనం అక్కడ చూపించుకోలేము. చెప్తున్నప్పుడు ప్రశాంత్ సార్ ఏం చెప్పారో దాన్ని అలా నేను ప్రజెంట్ చేయగలిగాను. ఓకే ఓకే, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? రాజమండ్రి అండి. ఓకే, రాజమండ్రి నుంచి ఇప్పుడు హైదరాబాద్కి ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు వచ్చి? అరౌండ్ 13 years అయిందండి. ఇండస్ట్రీకి ఒక 11 to 13 బిట్వీన్ అంతే. అంటే అఫీషియల్గా వచ్చింది 11 years అయింది. అంత ముందు డబ్బింగ్ చిన్న చితక అన్ని చేసుకుంటూ 13 years దాకా. అంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఎవరైనా సపోర్ట్ ఉన్నారా, లేకపోతే మీరే వచ్చారా ఇండస్ట్రీలోకి? ఎవరు లేరు. అంటే ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. అంటే ఇండస్ట్రీలో ఇప్పుడు వర్క్ చేయాలని మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. ఏదైనా స్కూల్ డేస్ నుంచి కూడా ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీస్కి, ఈవెన్ నా కాలేజ్లో ఎవరేమవుతారో అని అడిగినా కూడా నేను ఆర్టిస్ట్ అనే చెప్పేవాడిని నాకు గుర్తున్నంత వరకు. ఓకే, సో అదే ఇష్టం, ప్యాషన్. ఎందుకనే తెలియదు, తెలుసుకునే లోపే ఇండస్ట్రీకి వస్తాను. ఇంకా అంటే మూవీస్ చూసి చూసి ఒక ప్యాషన్ అయిపోయింది. మూవీస్ చూసి అయింది, ప్లస్ ఇంటర్వ్యూస్ ఎక్కువ అంటే అప్పుడు వచ్చే ఇంటర్వ్యూస్ కానీ అన్ని ఇంకా ఎందుకనే తెలియదు, ఇష్టం అంతే వచ్చాను. ఓకే, యాక్టింగ్ చేసినప్పుడు మీరు ఏ డైలాగ్ ఎలా చెప్పారు, అంటే ఏ డైలాగ్తో స్టార్ట్ చేశారు అసలు? ఇక్కడ సినిమా లేదు, స్కూలింగ్లో మీరు. స్కూలింగ్లో అంటే అది లైక్ యాక్టింగ్ రిలేటెడ్ కాదు, జస్ట్ వెనకాల నుంచి చెప్పేవి. అంటే మనకన్నా ముందు సీనియర్స్ ఉంటారు కదా, అవును, వాళ్ళు యాక్ట్ చేసినప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్స్ వెనకాల నుంచోమనేవారు. అలా అన్నప్పుడు వాళ్ళ క్లాప్స్ కొట్టినప్పుడు నేను కూడా ఆ ప్లేస్లోకి వెళ్ళాలి అని ఉంటుంది కదా. అలాగా బేసిక్గా చిరంజీవి గారి ఫ్యాను. ఆబ్వియస్లీ ఆయన సినిమాలన్నీ చూసి డైలాగ్స్ ఇలా చెప్పాలి, ఇలా మాట్లాడాలి, పాజ్ ఇక్కడ తీసుకోవాలి, ఇలా అన్నీ అనుకునేవాడిని. ఎవరైనా ఏదైనా చేసినప్పుడు బాగుంది అనే మాట అంటే కంపల్సరీ దాంట్లో మనం ముందుకు వెళ్ళాలనుకుంటాం కదా. ఇంక నేను ఇది ఎంచుకున్నాను, ఇంక ఇలా దీంట్లో ట్రావెల్ అవుతున్నా. ఓకే, అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? మా ఫాదర్ టీచర్ అండి. ఆయనకి రాజమండ్రిలో ఇన్స్టిట్యూట్ ఉంది, ట్యూషన్ సెంటర్. ఓకే, మోడర్న్ ట్యూషన్ సెంటర్ అని ఒకటి ఉండేది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఆయన చెప్తున్నారు. ఒక 53 years నుంచి ఉందన్నమాట. సో అమ్మ హౌస్ వైఫ్, ఇద్దరు కలిపి మెయింటైన్ చేసేవారు. ఓకే, మరి మీకు చెప్పలేదా మీరు? ఇప్పుడు ఇన్స్టిట్యూట్ కాబట్టి, టీచింగ్ కాబట్టి, ఇప్పుడు వాళ్ళలో కూడా అనుకుంటారు కదా, అసలు మా అబ్బాయి ఇట్లా చదువులో ఫస్ట్ ఉండాలి అని ఉంటారు. కానీ మా ఫాదర్ ఎప్పుడు కూడా పర్టికులర్గా చదువులోనే ఫస్ట్ ఉండాలి, మా మదర్ కానీ ఫాదర్ కానీ ఇటే ఉండాలి, దీంట్లోనే నా నెక్స్ట్ పేరు నిలబడి, ఇలా ఏం లేదు. నీ ఇష్టం నీది, ఎక్కడైనా హ్యాపీగా ఉండాలి అనే టైప్ ఆఫ్ మైండ్ సెట్ లక్కీలీ. ఓకే, సో నన్ను ఎప్పుడు అంటే డిగ్రీ తర్వాత మాత్రం కొంచెం MBA కంప్లీట్ చేసి తర్వాత నీ ఇష్టం అన్నట్టు చెప్పారు. సో ఆ టైంలో కొంచెం కాన్షియస్గా MBA ఫినిష్ చేసి, అంటే కంటిన్యూగా MBA వరకు ఇప్పటి వరకు చేశారా? అంటే మధ్యలో ఏమైనా డిస్కంటిన్యూ గానీ ఏమైనా చేశారా? చదువు మధ్యలో ఆపలేదు. 10th class ఫెయిల్, సెకండ్ టైం పాస్ అయ్యా. ఇంటర్మీడియట్ ఇంకా కంపల్సరీ ఫినిష్ చేయడం తెలిసి డిస్టెన్స్లో డిగ్రీ కట్టించారు. అక్కడి నుంచి ఏంటంటే పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నాకు జాయిన్ అవ్వడానికి అవకాశం వచ్చింది. కానీ దాని క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి. ఆ ఒక్క వేడి వల్ల డిగ్రీ కంప్లీట్ చేశాను. ఓకే, ఆ డిగ్రీ కూడా ఫస్ట్ ఇయర్ ఒక సబ్జెక్ట్ 2 పోయినా ఫైనల్గా ఫినిష్ చేశా. ఇంకా MBA వచ్చే టైంకి మా ఫాదర్ ఏంటంటే MBA ఉంటే కొంచెం నీకు హెల్ప్ అవుతుంది, రేపు ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా నీకు కొంచెం వెనకాల డిగ్రీ ఉంటే, మాస్టర్ డిగ్రీ ఉంటే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు అదర్ వేస్ ఆల్సో అనేప్పటికీ కొంచెం MBA ఫినిష్ చేసేందుకు వెయిట్ చేశాను. అది కూడా MBA కడితే ఇక్కడ హైదరాబాద్ కానీ చెన్నై కానీ వచ్చేయచ్చు, సీట్ వస్తాయి అనుకున్నా. నాకు అది తాడేపల్లి కూడా వచ్చింది.
ఓకే. ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళా అంతే, అంతకన్నా దాటలేకపోయా. మరి వెళ్ళారా మీరు? ఎంబీఏ కంప్లీట్ చేశాను. హ్మ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి రావడం కోసం అంటే ఓకే. ఫిలిం నగర్ వెళ్ళడం కోసం రూట్లు ఎత్తుక్కున్నా. ఆ! ఇంకా ఎన్ని రూట్లు తిరిగారేంటి మీరు? రాజమండ్రి నుంచి తాడేపల్లిగూడెం దాకా రాగలిగా. ఆ! ఎంబీఏ అయిపోయిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ జాబ్ చేయడానికి వచ్చి ఓకే. ఇక్కడ జాబ్ చేసారా? ఐసిఐసిఐ సెక్యూరిటీస్లో చేశాను. ఓకే. ఎన్ని ఇయర్స్ చేశారు? ఇప్పుడు కంటిన్యూ అది చేస్తున్నారా? లేదు. అది హ్మ్. జస్ట్ ఒక వితిన్ 3 ఇయర్స్‌లో ఒక 5-6 జాబ్స్ మారాను. ఆ! తర్వాత మీడియాలో జీ24 అవర్స్ ఛానల్‌లో మార్కెటింగ్‌లో వచ్చా. ఓహో! హ్మ్. అది కూడా ఒక హార్డ్‌లీ చాలా తక్కువ కాలం చేశా. హ్మ్. అంటే ఏం లేదు, స్కోప్ ఉండాలి ఇండస్ట్రీకి వెళ్ళడం కోసం, రూట్ కోసం కదా! అంత ఓకే. ఫోకస్డ్‌గా ఉండేవాడిని కాదు. హ్మ్. ఇంకా తర్వాత ఇక్కడ డబ్బింగ్స్, యాక్టింగ్ సైడ్ ఇది వచ్చిన తర్వాత బిజీ అయిన తర్వాత ఇంక అన్నీ వదిలేసాను. ఓకే. అంటే ఇప్పుడు మీకు మీకు మీరొక్కరేనా? లేకపోతే మీకు సిబ్లింగ్స్ ఏమన్నా ఉన్నారా? మా ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఓకే. వాళ్ళేం మా చేస్తుంటారు? ఫాదర్‌ది ఒక అన్నయ్య చూసుకున్నారు. హ్మ్. ఇంకో అన్నయ్య వచ్చి కాగ్నిజెంట్‌లో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. ఓకే. వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యారు. మీకు అంటే ప్రొఫెషన్ బట్టి ఉంటుందండి. ఇక్కడ సెటిల్‌మెంట్ అనేది ఉంటుంది. హ్మ్. సెటిల్‌మెంట్ మనం ఎలా అంటే బ్యాంక్ లోన్స్, బ్యాంక్ అకౌంట్స్ వీటిలో చూసుకుంటే సెటిల్‌మెంట్ కానట్టే. హ్మ్. బట్ అంటే కంటి నిండా నిద్రపోతాం. హ్మ్. 5 ఏళ్ళు లోపలికెళ్తాయి. హ్మ్. లోపల ప్యాషన్ కూడా సాటిస్ఫై అవుతది. ఓకే. జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటది. హ్మ్. ఒకటేంటంటే నమ్మరు. హ్మ్. ఇండస్ట్రీ పీపుల్ అనగానే గమ్మున నమ్మరు. హ్మ్. అంతే, అదొక్కటే చేంజ్ ఉంటది. ఇంకేం ఓకే. లేదు. ఇండస్ట్రీలోకి రావడానికి ఎన్ని ఇయర్స్ కష్టపడ్డారు? ఇప్పటివరకు ఒక 13 ఇయర్స్ అయిందండి. హ్మ్. రావడానికి కష్టమేం కాదు. రావడం హ్మ్. ఈజీయే. అవకాశాలు రావడం, అవకాశాలు ప్రూవ్ రావడం. చేసుకోవడం. హ్మ్. అవకాశాలు వచ్చినా కూడా ప్రూవ్ చేసుకునే టైం అనేది కొంచెం లాంగ్ టైమ్ ప్రాసెస్ కదా! ఓకే. ఇన్ని డబ్బింగ్స్ ఇవన్నీ చేశారు కదా మీరు. ఇప్పుడు ఒక 'సలార్' మూవీతో మీకు ఒక ఐడెంటిటీ అనేది అవునండి. వచ్చింది. అవునండి. ఇన్ని ఇయర్స్ ఎందుకు పట్టింది మీకు టైమ్? అది ఫేట్ అండి అంతే. అంటే ట్రై చేస్తూనే ఉన్నా. నేనెక్కడ హ్మ్. ఆపలేదు. హ్మ్. అది రావాలి, అది హిట్ అవ్వాలి. హ్మ్. ఆ సినిమా పర్టిక్యులర్ నేను చేసిన సినిమా సక్సెస్ అవ్వాలి. అప్పుడే కదా నాకు గుర్తింపొచ్చేది. హ్మ్. అది 'సలార్‌తో'. మధ్యలో 'డీఫా దోపిడీ' సినిమాతో వచ్చింది గానీ, హ్మ్. నా ఫస్ట్ ఫిల్మే స్టార్టింగ్‌లోనే అది. సో, నాకు దాన్ని ఎలా మార్కెట్ చేసుకోవాలో తెలియలేదు. హ్మ్. బట్ ఇక్కడ 'సలార్' ఏంటంటే నాకు బయట నుంచి కాల్స్ వచ్చి లైక్ మీడియా నుంచి గానీ, లేకపోతే ఇండస్ట్రీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచి అవకాశం ఇవ్వడం, హ్మ్. ఇవి రావడంతో కొంచెం ఐయామ్ టేస్టింగ్ ద ఫ్రూట్స్ అనమాట. ఓకే. ఒక రకంగా. 'సలార్‌లో' ఛాన్స్ వచ్చింది కదా! మీకు ఫస్ట్ కాల్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? 'సలార్' ఇక్కడి నుంచా? హ్మ్. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంది కాల్ చేశారు. ఓకే. ఫ్యామిలీ నుంచి, ఫ్రెండ్స్ నుంచి హ్మ్. ఆబ్వియస్లీ. ఇంకా ఓకే. ఫ్యామిలీలో ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు? అంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు కదా! హ్మ్. హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అన్నట్టు మాట్లాడతారు. హ్మ్. ఇంటర్మీడియేట్, కాలేజ్ డేస్‌లో ఉన్న ఫ్రెండ్స్ కూడా ఏంటంటే, "నేను చూసాం నువ్వు అప్పుడు చెప్పేవాడివి ఇండస్ట్రీకెళ్తానంటే" అందరం నవ్వుకునేవాళ్ళం. హ్మ్. అంటే ఆబ్వియస్లీ ఆ టైంలో ఇండస్ట్రీ ఏంటంటే ఒక లుక్ చూస్తారు కదా! అవును. అది నువ్వు చాలా సిన్సియర్‌గా ట్రై చేసావు. హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అనేది చెప్తారు. ఓకే. అది కొంచెం హ్యాపీయెస్ట్ మూమెంట్. అది బయటికి ఎలా చెప్పలేకపోయినా లోపల కొంచెం అవును అని ఆనందం ఉంటుందన్నమాట. అంటే ఇన్ని రోజుల హార్డ్ వర్క్ మీకు ఈ యొక్క 'సలార్‌తో' సక్సెస్‌ఫుల్ యాహ్! అయిపోయింది. అవును. సక్సెస్‌ఫుల్ అవ్వదండి. ఇక్కడి నుంచి అసలు ట్రావెల్ అసలు ఉంటది. ట్రావెలింగ్ బట్ స్టార్ట్ ఇక్కడి అయింది. వరకు ఏంటంటే ఇండస్ట్రీ వరకు రీచ్ అవ్వగలుగుతాం. హ్మ్. త్రూ మీడియా అండ్ ఆల్. ఇండస్ట్రీ వరకు సినిమా పరంగా గానీ, నేనిప్పుడు మాట్లాడే మాటల పరంగా గానీ, ఇండస్ట్రీ వరకు రీచ్ అవుతాం. అవును. ఇప్పుడు వాళ్ళిచ్చే క్యారెక్టర్స్ బట్టి అసలైన మీరు ప్రూవ్ చేసుకునే మూమెంట్ అనేది. అవును. యాక్చువల్లీ దీనికోసమే వెయిటింగ్. ఆ! సో, ఇప్పుడు నాకు సినిమా చూసిన వెంటనే ఒక పెద్ద సినిమా ఆఫర్ రావడం, ఫిబ్రవరి, మార్చ్‌లో షూటింగ్ డేట్స్ చెప్పడం. హ్మ్. అంటే ఇట్స్ టూ ఎర్లీ. వాళ్ళు అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తాననడం. హ్మ్. అది కొంచెం గ్రేట్ మూమెంట్ అనిపించింది. ఓకే. ఇప్పటి వరకు ఎన్ని మూవీస్‌లో యాక్ట్ చేశారు? 15-20 ఫిల్మ్స్ దాకా చేశాను. అంటే ఎడిట్‌లో ఉన్నవి అన్నీ కలుపుకొని 15-20 దాకా చేశాను. ఓకే. అంటే అవి రిలీజ్ అయ్యాయా? లేకపోతే వెబ్ సీరీస్‌లా? ఎలా? అన్నీ కలిపి అంటే లైక్ నేను సీరియల్స్‌తోనే స్టార్ట్ చేశాను. సీరియల్స్‌లో ఫస్ట్ అవకాశం వచ్చింది. ఏ సీరియల్ చేశారు? నా ఫస్ట్ సీరియల్ 'దేవత' అండి. ఓకే. ఆ! లాంగ్ బ్యాక్ 'దేవత'. అందులో హ్మ్. హీరో బ్రదర్‌కి ఫ్రెండ్ క్యారెక్టరు. ఓకే. దాని తర్వాత కపుల్ ఆఫ్ సీరియల్స్ చేశాను. హ్మ్. ఎప్పుడైతే సినిమా అనేది అవకాశం వచ్చిందో అప్పుడు ఇంకా అన్నీ పక్కన పెట్టి సినిమా మీదే ఫోకస్ పెట్టినా. తర్వాత ఈ డిజిటల్ అనేది ఫార్మ్ అయిన తర్వాత యూట్యూబ్ ఐ డ్రీమ్‌లో 'లాలోకి ప్లీజ్' అనే ఛానెల్ ఉండేది. హ్మ్. ఈ 'డీఫా దోపిడీ' దగ్గర పరిచయమైన పర్సన్ అనురాగ్ పాలుట్ల అని. హ్మ్. తను ఇలా మనం కలిసి చేద్దాం బ్రో అంటే అందులో స్టార్ట్ చేశా. ఆ! లక్కీలీ అక్కడ వాసుదేవ్ రెడ్డి గారు కూడా కొంచెం ఎంకరేజ్ చేసి రకరకాల ప్లాట్‌ఫామ్స్‌లో డీజే టాకీస్ అని ఇంకొకటి, హ్మ్. అనిరుద్ అని వాళ్ళ టీమ్ ఉండేది. వాళ్ళ దాంట్లో కూడా హ్మ్. నాకు అవకాశాలు ఇచ్చారనమాట వాళ్ళు. సో, ఓకే. అది ప్రూవ్ చేసుకుంటూ అలా తమాడా మీడియా వెబ్ సీరీస్‌లు కమిట్ అయ్యాను. హ్మ్. అవి చేసుకుంటూ అలా అలా అన్నపూర్ణ వాళ్ళది 'బ్యాకర్ ఇన్ ద బ్యూటీ' హ్మ్. ఇలా అన్నీ చేసుకుంటూ వచ్చా. ఓకే. మూవీస్ కూడా ప్యారలల్‌గా చేసుకొచ్చాను. హ్మ్. ఈ 'సలార్' అనేది మాత్రం కొంచెం అది స్టార్ట్ అయ్యాక అన్నీ పక్కన పెట్టి ఓన్లీ
15 months దీని మీదే ఫోకస్ పెట్టుకున్నా. ఓకే. 15 మంత్స్ వరకి ఒక వెబ్ ఇంకేది సీరీస్ కమిట్ కానీ అవ్వలే. ఏం చేయలేదు లేదు ఇప్పటివరకి. అంటే డేట్స్ క్లాష్ అయ్యాయంటే ఇబ్బంది. ఇది హ్మ్. వదులుకోలేను. అవును. అలానే వాళ్ళకి కమిట్ అయ్యి మళ్ళీ అటు ఇబ్బంది అవుతుంది. హ్మ్. బ్యాడ్ నేమ్ తెచ్చుకోకూడదు. అంటే సలార్‌లో కమిట్ అయ్యాను మాది మధ్యలో వదిలేసాడని అనిపించుకోకూడదని ఏది కమిట్ అవ్వలే. లాస్ట్‌కొచ్చిన తర్వాత హ్మ్. అది కూడా తమిళ మీడియా వాళ్ళతో రెగ్యులర్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళతో కొంచెం రిక్వెస్ట్ చేసి అడ్జస్ట్‌మెంట్ తీసుకొని హ్మ్. గీతా సుబ్రహ్మణ్యం సీరీస్ ఉంది కదా! హ్మ్. అది 2లో ఆల్రెడీ చేశాను. 3లో ఓకే. ఒక మంచి రోల్, చాలా ఇంట్రెస్టింగ్ రోల్. హ్మ్. అది ఫినిష్ చేశాను. ఓకే. షూటింగ్ అయిపోయింది. అయిపోయిందది. హ్మ్. రిలీజ్ కూడా అయిపోయిందది. ఆ! తర్వాత రీసెంట్‌గా 'భామా కలాపం' అని వెబ్ సి అది సెకండ్ వెబ్ ఫిల్మ్ అది. వెబ్ ఫిల్మ్. ఓకే. ఇప్పుడు సెకండ్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది హ్మ్. సీక్వెల్ లాగా. అందులో ఒక ఇంట్రెస్టింగ్ రోల్ చేశాను. ఓకే. అది యట్ టు రిలీజ్ అటు వెబ్ అన్నమాట. సీరీస్, ఇటు మూవీస్ కంటిన్యూ అన్నీ చేస్తున్నారు. చేసుకోవచ్చు. అవునండి. అంటే ఎందులో కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు సినిమా మీరు? అండి. సినిమా అల్టిమేట్‌గా హ్మ్. 70 ఎంఎం స్క్రీన్ అనేది అల్టిమేట్‌గా ఎవరికైనా గోల్ ఇక్కడ. హ్మ్. ఎవ్వరికైనా. ఓకే. దానికే రకరకాల రూట్స్‌లో ట్రై చేస్తాం. ఇప్పుడు హ్మ్. ఆబ్వియస్‌లీ ఫస్ట్‌లో వెబ్ సీరీస్ అంటే చాలా ఇదిగా ఉండేది. హ్మ్. ఎందుకులే ఇన్ని రోజులు అవసరమా? సినిమా అయితే బెటర్ సినిమా. కానీ వెబ్ కంటెంట్ కూడా ఇప్పుడు అలాగే అయిపోయింది. ఆల్మోస్ట్ లైక్ మొబైల్‌లో వచ్చేస్తుంది కదా! అవును. మనం ఇంకా అందుకని వెబ్ సీరీస్‌లు కూడా హ్మ్. కొన్ని ఇప్పుడు ఇంకా అండర్ ప్రాసెస్‌లో ఉన్నాయి. ఓకే. యట్ టు స్టార్ట్ అన్నమాట అవి. హ్మ్. ఇంకా నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏంటి? అదే 'భామా కలాపం' రిలీజ్‌కుంది. హ్మ్. 'అనురాగ్ పాలుట్ల' ఇందాక చెప్పా కదా! తన డెబ్యూలో ఒక ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తాను. హ్మ్. ఇందాక మీకు చెప్పిన ఒక పెద్ద సినిమా అన్నాం కదా! అవును. అది వాళ్ళు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేశాక అది ఫిబ్రవరి, మార్చ్‌లో షూటింగ్. ఓకే. యాహ్! ఇంకా నెక్స్ట్ షూటింగ్ ఆ ఫిల్మ్ ఇది. ఆ ఫిల్మే ఉంటది. అంటే ఈ లోపేనా మంచి అవకాశం వస్తే అది కూడా కమిట్ అవుతా. హ్మ్. అంటే ఇక గ్యాప్ రాకూడదనే కదా! అవును. హ్మ్. ఆల్మోస్ట్ 3 జన్మలకు సరిపడా అంతా గడిచిపోయింది నాకు. ఇప్పుడు హ్మ్. ఇంకా ఏ అవకాశం వస్తే అది అది చేసుకుంటూ చేసుకోవాలని. మంచి రోల్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోవాలి కదా! హ్మ్. ఓకే. ఇప్పుడు మీరు 'సలార్' మూవీ తర్వాత మీరొక థియేటర్‌లో కూర్చొని మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఒక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అలా జరుగుతుంటేనే అంటే నాకు నేను శభాష్ మూమెంట్ అనమాట అది. ఆ! పక్కన ఉన్న అతను ప్రభాస్ అన్నకి హార్డ్ కోర్ ఫ్యాను. హ్మ్. నేను "రేయ్" నాకు చెప్తుంటే, "అన్న ముందు ఈడనేసేయండి నాకు ఎక్స్ట్రా చేస్తున్నాడు." అది అసల మర్చిపోలేని మూమెంట్ అనమాట అది. ఎందుకంటే ఆ! అది గ్రేట్ మూమెంట్. అంటే ఆ! బాగుండి ప్రభాస్ అన్న ఫ్యాన్ అయితేనే అలా కొంచెం రియాక్ట్ అవుతారు కదా! హ్మ్. అది చాలా గ్రేట్ మూమెంట్. ఓకే. మీరు ఇప్పుడు డబ్బింగ్ గూడా చెప్తా అన్నారు గదా! డబ్బింగ్ ఆర్టిస్ట్ ఓకే. కూడా. ఎవరికన్నా చెప్పారా ఇప్పటి వరకు డబ్బింగ్? అండ్ 'యోగి బాబు' అని విన్నారా మీరు? హ్మ్. మన 'జైలరు', 'జైలర్' 'బీస్ట్'. అవును. 'బీస్ట్' సినిమా నుంచి ఆల్మోస్ట్ అతనికి నేనే చెప్తున్నా. ఓకే. 'బీస్ట్', 'జైలరు', 'లెజెండ్ సర్వణన్', హ్మ్. 'జవాన్' హ్మ్. షాన్ గారిది. ఇంకా కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ అవుతున్నాయి. ప్లస్ చాలా చెప్పున్నా అనమాట అతనికి. ఓకే. ఇలా డబ్బింగ్ ఈ 'లక్కీ మ్యాన్.' మూవీస్‌లో, వెబ్ సీరీస్ ఇలా ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? ఏముంటదండి షూటింగ్ అన్నా కూడా మాకు ఒక మూవీ ఒకటి 2 రోజులే ఉండొచ్చు. ఒకటి 30 రోజులు ఉండొచ్చు. హ్మ్. వాళ్ళు కూడా షెడ్యూల్ ఒకే సింగిల్ షెడ్యూల్ తక్కువుంటాయి. హ్మ్. సో, బ్యాలెన్స్ టైమ్ అంతా కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా నేను కొంచెం ఇన్‌చార్జ్‌లందరూ మాకు ఇన్‌చార్జ్‌లుంటారు. హ్మ్. వాళ్ళ త్రూ వెళ్తాం కాబట్టి వాళ్ళతో "అన్న ఇలా షూటింగ్ పడింది రేపొస్తాను" అంటే వాళ్ళు కొంచెం అడ్జస్ట్ చేస్తారు. హ్మ్. నాకు ఎక్కువ కామెడీ ఎక్కువ చెప్తా ఉంటాను. ఓకే. సో, ఆ పేస్‌లో ఉన్నవాళ్ళు తక్కువ మంది కాబట్టి మా దాంట్లో వాళ్ళు ఒకవేళ అడ్జస్ట్‌మెంట్ అడిగినా కూడా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళిస్తారు. హ్మ్. సో, అలా నేను చెప్పుకొని బాగా అర్జెంట్ అయితే తమ్ముడు ఒక 2 రీల్స్ అర్జెంటు రీ రికార్డింగ్ ఎళ్ళాలి. సో, హ్మ్. ఇది చెప్పేసి వెళ్ళిపో అంటారు. హ్మ్. చెప్పుకొచ్చేసి షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎళ్లి చెప్పుకుంటా. ఆ! ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మాకు. ఓకే. యాహ్! అంటే మీకు కామెడీగా చెప్పడం అయితే ఎక్కువ ఇష్టమని ఇష్టం తెలుస్తుంది. కాదండి. హ్మ్. నాకు ఆ జోనర్‌లో ఎక్కువ అవకాశాలొచ్చాయి. అవకాశాలొచ్చాయి. సో, అది అంటే నేను అన్ని రకాలు చెప్తాను. హ్మ్. అది అవకాశం వచ్చింది కదా! సో, మా ఇన్‌చార్జ్‌లు కూడా కొంతమంది నాకు సజెస్ట్ చేశారు. "నీకు హ్మ్. ఎక్కడ ఎక్కువ నీకు స్కోప్ దొరికిందంటే అది చేసుకెళ్ళిపో" అని. హ్మ్. సో, ఇంకా స్కోప్ కామెడీలో ఎక్కువ దొరికితే అది చెప్పుకొని ఎళ్ళిపోతా. ఓకే. అంతే. ఓకే. ఇంక మిగతాయి కూడా చెప్తా ఉంటానన్నమాట. హ్మ్. ఇప్పుడు 'సలార్' షూటింగ్ జరిగినప్పుడు సెట్స్‌లో ఎలా ఉండేది? అద్భుతం అండి. ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ నాకు అద్భుతం అది. హ్మ్. ఎందుకంటే ఆ సెట్ మనం ఇప్పుడు చూసి వేరే ప్రపంచం చూసాం అనే ప్రపంచాన్ని నేను ఆ రోజే చూసా. హ్మ్. ఒక 25, 30 రోజులు ఆ ప్రపంచాన్ని చూస్తున్నా అక్కడే ఉన్నాను నేను. ఆ! సో, ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే సీనియర్స్‌తో వర్క్ చేయడం, ప్రభాస్ అన్న గాని, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు గాని, హ్మ్. టీను ఆనంద్ గారు, మహేన్ గోపి గారు అందరూ ఒక్కొక్కళ్ళు అద్భుతమైన యాక్టర్స్. వాళ్ళందరితో వర్క్ చేయడం, వాళ్ళ యాక్టింగ్ ఎలా చేస్తారని అబ్జర్వ్ చేయడం, హ్మ్. హౌ దే ఆర్ ఇంటూ ద క్యారెక్టర్ ఎలా ఉన్నారో, నేనెలా ఉండాలి. హ్మ్. అబ్జర్వేషన్ అవును. ప్లాట్‌ఫార్మ్స్ అవిగా. అవును. అక్కడ రకరకాల శ్రీయారెడ్డి గారు, ఝాన్సీ గారు, హ్మ్. బాబీ సింహ గారు వీళ్ళందరి కాంబినేషన్‌లో తక్కువున్నా, హ్మ్. వాళ్ళందరూ చేసిన సినిమాలో నేను చేయడం, వాళ్ళ కాంబినేషన్‌లో కొన్ని సీక్వెన్స్ చేయడం. హ్మ్. లెర్న్డ్ ఎ లాట్ వాళ్ళ దగ్గర నుంచి. ఓకే. చాలా హ్యాపీ మీరైతే. ఆబ్వియస్‌లీ. ఆ!
అయితే మూవీలో ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు కదా, సెట్స్లో మీతో ఎలా ఉండేవారు? అంటే అదేం ఉండదండి. వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు. హ్మ్. నేను నాది నా క్యారెక్టర్ చేసుకుంటా. హ్మ్. పర్టిక్యులర్ సెట్‌లో ఆయన కాంబినేషన్‌లో వచ్చి హ్మ్. అప్రిసియేషన్స్ వచ్చి ఇలాంటి సిట్యుయేషన్స్ ఏం పడలేదు. హ్మ్. బట్ ఒక్కరోజు గట్టిగా అరిచాననమాట. ఈ డైలాగ్ పెద్ద గట్టిగా అందరి ముందు నాకు ఫోబియా పోవడం కోసం అనుకుంటా. ఆ! మైక్‌లో చెప్పించారు ఈ డైలాగ్. హ్మ్. సెట్ మొత్తంలో నేను ఒక్కడినే అరిచేలాగా. హ్మ్. అది నాకిప్పుడు ఎందుకు చెప్పించారనేది ఇప్పుడు అర్థమైంది. దాని నెక్స్ట్ షాట్‌లో నేను ఆయన మీద అపోజిట్‌లో అరవాలనేసి. నేను ఈ డైలాగ్ చెప్పాలి. ఓకే. అంటే అప్పటి సో వరకు మీకు తెలీదు. ఆ! డైలాగ్ ఉందని తెలుసు కానీ, ఇది ఈ డైలాగు ఇలా ఈ పేస్‌లో చెప్పాలి, ఈ టెంపోలో చెప్పాలని తెలీదు. హ్మ్. అప్పుడు ఇంకా చెప్పాము. అది ఈజీగానే వెళ్ళిపోయింది. అది నాకు పెద్ద స్ట్రగుల్ ఏమి అవ్వలే. ఓకే. ఇప్పుడు మీ షూట్ ఎన్ని రోజులు జరిగింది? 25-30 డేస్ జరిగిందండి హ్మ్. ఓవరాల్‌గా. ఓకే. అంటే మూవీ మొత్తం? అంటే సినిమా మొత్తం 120 డేస్ పైనే అయింది. 120, 150 డేస్ దాకా. హ్మ్. నా పార్ట్ వరకు 25-30 డేస్. ఓకే. ఎక్కడ జరిగింది మీ షూట్? ఆర్ఎఫ్‌సి అండి. టోటల్ ఓకే. ఆర్ఎఫ్‌సి. మొత్తం. సరౌండింగ్స్ ఆఫ్ ఆర్ఎఫ్‌సి సెట్స్‌లో. హ్మ్. ఓకే. సెట్స్‌లో ఫైట్ సీన్స్ గానీ, ఆ! ఇంకా ప్రభాస్ చేసిన సీన్స్ గానీ, మీకెలా అనిపిచ్చింది చూస్తుంటే డైరెక్ట్‌గా? అంటే అంతకు ముందు వరకు ప్రభాస్ అన్న అంటే ఒక స్టార్ అనుకుంటాం. హ్మ్. ఇక్కడ వాళ్ళు ఎంత కష్టపడతారో తెలిసింది. అంటే హ్మ్. ఆ స్టేజ్‌కి రావడం కోసం వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో, వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ పెడతారో, హ్మ్. అవన్నీ చూస్తుంటే అబ్బా! ఎంత ఈజీగా ఇది ఈజీ దొరకలేదు కాదు. వీళ్ళకి అనిపించింది. హ్మ్. అంత ఎఫర్ట్ పెడతారు. ఇప్పుడు కూడా హ్మ్. అంటే ఇంత ఫేము, ఇంత క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉండి కూడా వాళ్ళు అంత ఎఫర్ట్ ఎందుకు పెడుతున్నారో, హ్మ్. అది చాలా అంటే గ్రేట్ మూమెంట్ బయటేమో అండి. చేసేస్తారు అయిపోతది అనే థాట్‌లో అయితే అంటే అందరూ వాళ్ళకి కూడా తెలీదు కదా! కామన్ ఆడియన్స్‌కి వీళ్ళు ఎంత ఎఫర్ట్ తెలి ఆ! పెడతారనేది చూడరు. హ్మ్. వాళ్ళకి కనిపించే స్క్రీన్ మీదే. అవును. మనం మామూలుగా లోకల్‌గా షూటింగ్స్ చూస్తేనే చేసింది చేస్తున్నారు అనుకుంటారు. హ్మ్. బట్ వీళ్ళు ఎంత ఎఫర్ట్ పెడతారు అంటే ఇంటర్నల్‌గా చెప్తున్నానండి. హ్మ్. ఇంటర్నల్‌గా వాళ్ళు యాస్ ఎ ప్రభాస్ హ్మ్. అంత ఎఫర్ట్ పెట్టి అంత క్యారెక్టర్‌లో ఉండి చేయాల్సిన అవసరం ఏంటి? అవును. స్టార్ హీరో కదా! స్టార్ హీరో. అనుకుంటాం. పాన్ కానీ ఇండియా స్టార్. పాన్ ఇండియా స్టార్. స్టార్. ఆహా! హ్మ్. అనుకుంటాం గానీ అసల వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. అంటే హ్మ్. ఆ మూడ్ క్రియేట్ చేసుకోవడం కోసం అరవాల్సొచ్చినా ఏదో డబ్బింగ్‌లో చూసుకోవచ్చు అన్నట్టు కాకుండా హ్మ్. ఆ క్యారెక్టర్‌లో అలా జీవించడం అంత ఈజీ థింగ్ కాదు. అవును. ఎందుకంటే ఎక్కడో 25 సీన్‌లో ఉన్న మూడ్ 28 సీన్‌లో క్యారీ చేయాలి. హ్మ్. అదంతా మైండ్‌లో పెట్టుకోవాలి. ఎంతమంది చెప్పినా కూడా హ్మ్. వాళ్ళకి ఇన్‌బిల్ట్ అవసరం ఏంటి? చేయాల్సిన అవసరం ఏంటి? అవును. వాళ్ళిప్పుడు ఏమన్నా చెల్లుతది. అలా అవును. ఉండరాళ్ళు. హ్మ్. చాలా, చెయ్యాలి. చాలా చెయ్ కష్టపడతారాళ్ళు. ఆ! అది అంత కష్టపడితేనే పాన్ ఇండియా స్టార్ అయిపోయారు ప్రభాస్ ప్రస్తుతం మనకి. అంటే పాన్ ఇండియా స్టార్ కాకముందు కూడా ఆయన ఎంత క కస్ కష్టపడుంటారో నాకర్థమైంది. ఆ నేమ్ రావడానికి గూడా కష్టపడి ఉంటేనే ఆ నేమ్ వచ్చింది. వచ్చేది కదా! అవును. అది. లేకపోతే హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు. హీరోలే ఫ్యాన్స్ ఉన్నోళ్ళంటే చిన్న విషయం కాదు. అందరూ కోరుకుంటారు. అవును. 'ప్రభాస్' అన్న మూవీ అంటే హిట్ అవ్వాలని హిట్ కోరుకుంటారు. అవ్వాలి అనుకుంటారు. ఆ స్టార్డమ్ రావడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అవును. అంటే మీకు ఫస్ట్ ప్రభాస్‌ని చూసినప్పుడు ఏమనిపించింది? అంటే నాకు అలా చెప్పాలంటే ఫస్ట్ చూసినప్పుడు నాకు ఆయన వెంటనే నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. హ్మ్. నేను వెనక్కి తిరిగిన వెంటనే ఆయన వెనకాల ఉంటారనమాట. హ్మ్. చూసి షాక్ అయ్యి 'ప్రభాస్' అనిపించినా హ్మ్. నేను క్యారెక్టర్ వైస్ ఎవరు అనే టైప్‌లో ఉండాలి. ఉండాలి. ఆ! అదన్నా ఆ ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఉంది. హ్మ్. కానీ అక్కడ నేను చూపించుకోలేదు. ఫీల్ అవ్వలేదు కూడా. ఎందుకంటే ఫీల్ అయితే అక్కడ నాకున్న క్యారెక్టర్ మూడ్ డిస్టర్బ్ అవుద్ది. అవును. యాక్టర్‌గా చేసేసాను. తర్వాత ఒక్కసారి అన్నీ రీకాల్ చేసుకొని మేము ఇంటికి వెళ్ళే టైంలో ఒక్కసారి అబ్బా! మాట్లాడారా? లేదు మాట్లాడే స్కోప్ దొరకలేదు. హ్మ్. బట్ ఒకసారి రీకాల్ చేసిన. ఆహా! 'ప్రభాస్‌ని ఇలా వచ్చాడు.' ఫైట్ సీక్వెన్స్ తర్వాత నాకు అనిపించింది. ఇంత కష్టపడతారా హీరోలు? హ్మ్. మనం ఏదో అనుకుంటాం గానీ, సరదాగా ట్రోల్ చేసేస్తారు గానీ, ఇంత కష్టపడతారు, ఇంత ఎఫర్ట్ పెట్టాలి, ఎందుకు పెట్టాలి? హ్మ్. వాళ్ళకున్న స్టార్డమ్‌కి ఎందుకు పెట్టాలి? హ్మ్. అని ఓకే. యాక్టర్‌గా ఇంత కష్టపడాలనమాట. నాకు నేను ఒకసారి రివైండ్ రివైండ్ చేసుకున్నారా? చేసుకుంటా. నేను రాసుకుంటా అనమాట. ఓకే. ఓకే. ఇలా ఇలాగా చేయాలి, ఇలా చెయ్యాలి. మనం కూడా ఉండాలి. ఇంకా కష్టపడాలి. అంటే హ్మ్. స్టార్ అని కాదు. యాక్టర్స్‌గా ఎంత యాక్ట్ కష్టపడాలి అనేది ఎంత వర్క్ లో చేయాలి, ఉంటే ఎలా వాళ్ళ చేయాలి దగ్గర అని. నుంచి చాలా అబ్జర్వ్ చేసుకున్నాననమాట. హ్మ్. అంటే చాలా అయితే మీరు మైండ్‌లో పెట్టుకున్నారు ఇలా చేయాలి అని. అంటే యాక్టింగ్ అంటే ఓన్లీ యాక్ట్ చేయడం కాదు. అదొక ప్యాషన్. చాలా ఆ క్యారెక్టర్‌లోకి వెళ్ళడం, మూడ్ అడాప్ట్ చేసుకోవడం హ్మ్. ఇవన్నీ నేను వాళ్ళ ద్వారా నేర్చుకున్నాననమాట అంటే చాలా. మీకు మాట్లాడాలనిపించలేదా ప్రభాస్‌తో? అంటే ఆ మాట్లాడాలని టైంలో? అనిపించినా కానీ ఆ టైం దొరకలేదక్కడ? ఆ టైంలో నిజంగా చెప్పాలంటే అనిపించలే. ఎందుకంటే హ్మ్. వాళ్ళు ఏదో ఒక మూడ్‌లో ఉంటారు. ఓకే. నేను నా క్యారెక్టర్‌కి ఒక డైలాగ్ చెప్తే ఇది నేను మోర్ దాన్ 'ప్రభాస్' అన్నతో మాట్లాడాలి, 'పృథ్వీరాజ్' గారితో మాట్లాడాలనే దానికన్నా హ్మ్. నాకిచ్చిన క్యారెక్టర్ ప్రూవ్ క్యారెక్టర్. చేసుకోవాలి. ఓహో! ఎందుకంటే ప్రూవ్ చేసుకుంటే తర్వాత అన్నీ వస్తాయండి. అన్నొస్తాయి. ఆటోమేటిక్‌గా వన్స్ ఒకసారి ఒస్తాయి. ప్రూవ్ ఆ! చేసుకుంటే ఇంకొక ఆఫర్ వస్తుంది. యెస్. ఇంకో సందర్భంలో మాట్లాడే అవకాశం వస్తుంది. వాళ్ళు మనం ఫస్ట్ కనిపించినప్పుడే చేసాం అనిపించుకోవాలి. అవును.
ఎందుకంటే ప్రశాంత్ సార్తో ప్రూవ్ చేసుకుంటేనే కదా ఇంకొక ఇంకొక మనకు అవకాశం ఛాన్స్ వస్తది. ఛాన్స్ వచ్చేది. ఫస్ట్ వాళ్ళు నో చెప్పకపోవడమే నాకు పెద్ద ఆపర్చునిటీ. అవును. ఒక 2 రోజుల తర్వాత ఏముంది పెద్ద సినిమా. హ్మ్. లేదా ఎక్కట్లేదు ఇతను అంత హ్మ్. బాలేదు, వేరే వాళ్ళని పెడదాం అనుకోవచ్చు. అవును. ప్రభాస్ గారు ఇట్సెల్ఫ్ నా మీద మా మీద అత్యంత ఇచ్చేంత క్యారెక్టర్ అంటే కొంచెం వెయిటేజ్ ఉన్నోడిని పెట్టండి. హ్మ్. ఇతను ఎవరో కొత్తగా ఉన్నాడు అనుకోవచ్చు. హ్మ్. వాళ్ళు ఏం పట్టించుకోకపోవడం, వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయడమే ఇది. ఆ హ్మ్. మూమెంట్‌లో వాళ్ళ ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ కన్నా నాకు నన్ను ప్రూవ్ చేసుకోవడమే ముఖ్యం. అవును. అది దాని మీదే ఫోకస్ ఎక్కువ పెట్టా. హ్మ్. లక్కీలీ ఇగో మీ ముందున్నా అవును. ఇప్పుడు. ఎందుకంటే చాలా అలా హ్యాపీ ఉంటేనే కదా మీరు. నేను మీ దగ్గరికి రాగలిగేది. అవునండి. అది అవును. వచ్చాననమాట. ఆ! మీరు ముందు ఈ మూవీలో మీకు కాలొచ్చింది గదా! అంటే ఇంతకు ముందు మీరు చేసినవి చూసారా? లేకపోతే మీరు ఆడిషన్ చూసానండి. ఆడిషన్ ఆడిషన్ చూసారా? చూసి పిలిచారు. ఆ! ఆడిషన్‌లో అంటే వాళ్ళు చెప్పిన డైలాగా? లేకపోతే మీరు సెపరేట్‌గా చెప్పారా డైలాగ్? లేదు లేదు. యాక్చువల్‌గా నేను ర్యాండమ్ ఆడిషన్ ఇచ్చాను. ఓకే. నాకొచ్చిన డైలాగ్ ఏదో నేను ఇలా చేయగలను అని. హ్మ్. ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో డైరెక్టర్ కన్నా హ్మ్. డైరెక్టర్‌తో సమానంగానే ఏడీస్ అందరూ కూడా వర్క్ చేస్తారు. హ్మ్. వాళ్ళు కూడా మనం అనుకున్న క్యారెక్టర్‌కి ఈ మాడ్యులేషన్ చేసే పర్సన్ సెట్ అవుతారా లేడా సెట్ అవుతాడా అవుతారా లేదా లేదో అని. అనేది హ్మ్. వాళ్ళు గెస్ చేయగలుగుతారు. హ్మ్. అప్పుడే వాళ్ళలో స్క్రూటినీ చేసి డైరెక్టర్ గారి దగ్గరికి కొంతమంది పంపిస్తారు. ఓకే. ఇతను కొంచెం పర్లేదు బానే చేస్తున్నాడని. హ్మ్. లక్కీలీ నా ప్రొఫైల్ ఆయన దగ్గరికెళ్ళింది. ఆయన కాల్ యాక్సెప్ట్ చేశారు. చేస్తారు. ఏడీస్ పిలిపించి బ్రీఫ్ చేసి ఇలా ఉంది అని సెట్‌లోకి రమ్మన్నారు. అంటే మీకెప్పుడు కాలొచ్చింది కాల్? సెప్టెంబర్ 19థ్ అండి హ్మ్. 2022. స్పెషల్ డే అన్నమాట అది. ఆ! అంటే గ్రేట్ మూమెంట్. అంటే ఇంతవరకు వచ్చిందా అంటే అంటే స్పెషల్‌గా ఒక భయం 'సలార్' ఎక్కువ. మూవీలో ఒక ఆ! పాన్ ఇండియా అంటే స్టార్‌తో యాక్చువల్‌గా యాక్ట్ చేయడం. 'సలార్‌లో' అవకాశం ఉంటుంది అనేదైతే నాకు ముందు ఒక ఆ! హింట్ వచ్చింది మీకు. అంటే ఒక హ్యాకర్ రోల్ కోసం చూస్తున్నాము. దానికి సెట్ అవ్వచ్చని అయితే ఓకే. అన్నారు. ఆ! నేను అదొస్తుందనుకున్నా. ఓకే. ఆ! బట్ తర్వాత ఇది దానికన్నా మంచి రోలు ఇలా హెంచ్‌మ్యాన్ హ్మ్. నువ్వు కొంచెం ఎక్కువ టాకటివ్ పర్సన్‌లా మాట్లాడుతూ ఉంటావు. హ్మ్. ఇరిటేట్ చేస్తా ఉంటావు ఆ! అని రాగానే ఓకే. ఫైన్ ఇదేదో మంచి రోల్ అనుకుంటా ఇంకా హ్మ్. వచ్చింది. సో, ఓకే. అంటే మీరొక్కరే ఉన్నారా ఆ రోజు? ఇంకా ఇంకెవరైనా ఉన్నారా? నేను మెట్రోలో ఎక్కడో వేరే వర్క్ మీద వెళ్తాను. నేను మా వైఫ్ వెళ్తున్నాం. ఓకే. కరెక్ట్‌గా ఇద్దరం అదొక బరువైన మూమెంట్. అక్కడ నేను ఎక్స్‌ప్రెస్ చేయలేక తనతో ఇలా కాల్ వచ్చిందని ఎక్స్‌ప్రెస్ చేయలేక అక్కడ ఆ స్పాట్‌లో దిగిపోయి ఆ! కాసేపు అక్కడ మెట్రో స్టేషన్‌లో కూర్చొని హ్మ్. ఓకే. ఇలా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? హ్మ్. వచ్చింది అనే ఎక్సైట్‌మెంట్ కన్నా ప్రూవ్ చేసుకోవాలన్న హ్మ్. టెన్షన్ ఎక్కువ ఉండిందప్పుడు. హ్మ్. అప్పుడు ఇంటికొచ్చేసి ఎలా హోంవర్క్ అంటే ఇప్పుడు నా క్యారెక్టర్ ఏంటో రఫ్‌గా చెప్పారు. అవును. నేను ఎలా కష్టపడాలి? ఆయన దగ్గర ఎలా ప్రూవ్ చేసుకోవాలనే భయమే ఎక్కువుండింది. అవును. 'కేజీఎఫ్ 1 అండ్ 2' సినిమాలు పెట్టుకొని చూసా. హ్మ్. అంటే ఆయన ఈ ఎమోషన్‌కి ఎలాంటిది ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఒక హ్మ్. డైరెక్టర్‌కి ఒక ఇది ఉంటుంది కదా! అవును. ఈ కథకి కాదు. ఆ! వాళ్ళు భయం అంటే ఎలా తీసుకుంటారు? భయాన్ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి ఆ దగ్గర? హ్మ్. కోపం ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి? ఇవన్నీ కూడా అలవాటవుతదేమో అని నా వంతు చిన్న హోంవర్క్ లాగా సినిమాలు 2 సినిమా. చూసి హ్మ్. ఎక్స్‌ప్రెషన్స్ ప్రాక్టీస్ చేశా. ఓకే. డైలీ ప్రాక్టీస్ చేస్తాం ఎక్స్‌ప్రెషన్స్ అవి. హ్మ్. అంటే కొంచెం ఏదైనా కానీ సీన్ చూస్తే అది అద్దం ముందు చేసుకుంటా. అది హ్మ్. బాగున్నా, బాగుండకపోయినా. ఆ రోజు కొంచెం మీకు మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఎలా రేపొద్దున్న ఎలా చేస్తున్నాను. గడుస్తది? రేపొద్దున అవును. సెట్‌లో ఆయన ఎలా ఫేస్ చేయాలనే దానికి అనుకున్నా. బట్ అంతేం లేదక్కడ. ఆయన హ్మ్. ఇలా చాలా కూల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు హ్మ్. సీన్. ఓకే. లక్కీలీ అక్కడ శాండీ అని రైటర్‌గా చేసిన పర్సన్. హ్మ్. ఆయన సపోర్ట్ చేసి "ఏం కాదు." ఆయన నా వీడియోస్ ఏవో చూసున్నారు కొంచెం. ఆ! "ఆ! రాకేష్ బాగున్నావా? నేను చూసాను వీడియోస్" అన్నారు. అక్కడే సగం ఫ్రీ కూల్ అయిపోయారు అయిపోయాను. మీరు. ఆ! ఫ్రీ అయిపోయాను. తర్వాత చెప్తున్నప్పుడు కూడా "బాగుంది ఇలా చెయ్యి" అని చెప్పి వాళ్ళు హ్మ్. చెప్పడం. హ్మ్. ప్రశాంత్ సార్ దగ్గరికెళ్ళాక చిన్న చిన్న చేంజెస్ చెప్పి, ఆయనకి కావాలంటే ఒకవేళ నాకు ఇలా కావాలని చెప్తారు. చేసి చెప్తారు. ఆ! అలా చేయడం నాకు ఓకే. గట్స్ మీకు కాలొచ్చినాక ఎవరితో మీరు ముందు షేర్ చేసుకున్నారు? మా వైఫ్ ఉంది ఎదురుగుండా. ఆ! తనతోనే డిస్కస్ అప్పుడు చేసి అదే డిస్కస్ అక్కడే ఆ మెట్రోలో దిగిపోయి మెట్రోలోనే ఇదంతా జరిగింది. మెట్రోలోనే కాలొచ్చింది. ఇంకా సరే దిగిపోదాం అని అక్కడ దిగిపోయి ఆ మెట్రో స్టేషన్‌లో కూర్చొని కొంసేపు కూల్ అయ్యి కొంచెం కూల్ అయ్యి తను ఆ! ఇంకా నెక్స్ట్ ఏంటి చూడు అనేప్పటికి హ్మ్. ఆ ప్రాక్టీస్ ఇంకా అలా అనమాట. ఓకే. మీ వైఫ్ చాలా సపోర్ట్ అయితే. చాలా సపోర్టివ్ అండి. ఓకే. సెట్స్‌లో ప్రశాంత్ నీల్ గారు మీతో ఎలా ఉన్నారు? నార్మల్ అంటే ఎలాంటి పర్టిక్యులర్‌గా పర్సన్? ఈస్ వెరీ కూల్ అండి. వెరీ కూల్. హ్మ్. ఆయనకేం కావాలో చెప్తారు. హ్మ్. ఎలా కావాలో, ఏ టెంపోలో చెప్పాలి. హ్మ్. ఆహ్, అన్నీ ఎవ్రీథింగ్ అంతా చెప్తున్నాం గదా! ఇక్కడ. అన్నీ రెడీ ఉంటాయి. మనం ఓన్లీ హ్మ్. యాక్ట్ చేయాలి. హ్మ్. ఇంటు ద క్యారెక్టర్ ఉండాలి. ఇంటు ద మూడ్ ఉండాలి. అది నేను అక్కడే ఉండేవాడిని. సెట్‌లోనే నాకు ఒకవేళ సీన్ నాది కాకపోయినా నేను సెట్‌లోనే అక్కడక్కడే తిరుగుతూ ఉండేవాడిని. అబ్జర్వ్ ఎందుకంటే చేయడానికి ప్రశాంత్ ఉంటుందని. నీల్ గారు ఒక బ్రాండ్, ఒక పేరు. పేరుకే బ్రాండ్ గాబట్టి. అంటే అది మూవీస్ ఆయన రాసుకున్న కథలు లార్జర్ థాన్ లైఫ్ క్యారెక్టర్స్ అని అవును. ఉండడం హ్మ్. ఆబ్వియస్‌లీ అది ఉంటుంది. సెట్‌లో ఆయన అవేమి ఉండదు. హ్మ్. క్యాజువల్‌గా ఫ్రీగా. చాలా ఫ్రీగా నార్మల్ క్రికెట్ పర్సన్ లాగా. ఆడుకుంటారు. ఆ! మొత్తం క్రూ అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్నట్టు అంత ఫ్రీ ఉంటారు అందరితో. హ్మ్. గట్టి గట్టిగా అరుపులు, కేకలు అంటే సెట్‌లో పనవ్వకపోతే ఉండే ఇరిటేషనే తప్పించి
ఆర్టిస్టుల మీద నా మీద అయితే ఎప్పుడు చూపించలేదు, ఎవరి మీద చూపించరు, చాలా కూల్గా చెప్తారు. ఓకే. అంటే చేయకపోతే కోపం అనేది ఉంటుంది, అవును. అది కొంచెం అదేంటి ఇంకొకసారి చెయ్యి, ఆ! ఇంతే, అంతవరకే. అంతకన్నా ఎక్కువ ఓకే. ఏముండదు. ఓకే. ఈ డైలాగ్ చెప్పినప్పుడు ప్రశాంత్ నీల్ గారు ఓకే అన్నారా? లేకపోతే ఇంకా చెయ్యి, ఇంకా నెక్స్ట్ టేక్ అని అంటే అన్నారా? ఇంకా ఆయనకి కావాల్సినట్టు వచ్చేదాకా చెప్తారు. అంటే చేపిచ్చారు. మనం కొంచెం వెనక్కి తిరిగేలా మూమెంట్ అనగానే ఇమీడియట్ ఇచ్చేసామంటే ఒకసారి చూసి అబ్జర్వ్ చేసి హ్మ్. కొంచెం డ్రామా యాడ్ చేయి అంటే హ్మ్. ఆయన చేసి ఇంకా చూపిస్తారు ఒక్కోసారి. ఆ! అంటే మామూలు మనం ఇలా తిరిగండి ఇలా చూస్తాం కదా, చూసి ఆ చిన్న ఎక్స్ప్రెషన్ తీసుకో, కొంచెం సస్టైన్ చేయ ఎక్స్ప్రెషను, ఓకే. ఇలా కొన్ని చెప్తారు. ఆయనకి ఎలా హ్మ్. కావాలో అలా చెప్పి దీన్ని కొంచెం ఎలివేట్ అయ్యేలాగా ఆ! డైలాగ్ చెప్పిస్తారనమాట. ఓకే. ఎన్ని టేక్స్‌లో మీదయిపోయింది? మాక్సిమం ఏదైనా కూడా 1 ఆర్ 2 టేక్స్ పడుతుంది. ఆ! అంతే, 2 టేక్స్ 3 టేక్స్. ఎవరిదైనా ఒకే ఒక్కటి మాత్రం హ్మ్. వెంటనే అయిపోయింది. ఆ! అది నైస్ రాకేష్ అన్నారు. ఆ! అది ఒక గ్రేట్ కాంప్లిమెంట్ నాకది. ఓకే. అంటే అక్కడ నేను కాంప్లిమెంటు నన్ను యాక్సెప్ట్ చేశారు, అప్రిషియేట్ ఇవేం పట్టించుకోలేదు. ఆయన హ్మ్. ఓకే అన్నారంటే షాట్ ఓకే. హ్మ్. హమ్మయ్య! అయిపోయింది. అంటే బానే చేసుంటాను. హ్మ్. ఎందుకంటే స్క్రీన్‌లో చూసుకోలేం కాబట్టి మానిటర్‌లో. హ్మ్. బానే చేసున్నా సార్ ఓకే చేశారు. అంతే. హ్మ్. స్క్రీన్ మీద చూసుకున్నాక కొంచెం హమ్మయ్య! ఆ రోజు ఇలా చేశానా అని హ్మ్. తెలుసుకోవడం అంతే. ఓకే. డబ్బింగ్‌లో చూసినప్పుడు. హ్మ్. ఓకే. మీరు ఇప్పటివరకి ఇండస్ట్రీలోకొచ్చాక మీకు ఏమన్నా అప్ అండ్ డౌన్స్ ఎదురయ్యాయా? మాక్సిమం డౌన్సేనండి. హ్మ్. 'డీ ఫర్ దోపిడీ' ఈ రెండే అప్పు. హ్మ్. మిగతాన్ని డౌన్సే. అంటే అవకాశం రానంత వరకు ఒకలా ఉండేది. హ్మ్. అవకాశం రానప్పుడు అవకాశాల కోసం తిరగడం అవన్నీ ఉండేది. హ్మ్. వచ్చినప్పుడు అది ఫెయిల్ అయినప్పుడు కొంచెం బాధేసి బాధుండేది. అదే ఓకే. అవమానాలంటే మాటలు వచ్చిందో పడడం. మాటలు పడడం అంటే అబ్బాయి ఏదో పెద్ద ఇరక్కొట్టేసాను అనుకుంటే ఇదే చేసింది. ఇలా అంటే మరి ఆ అవకాశం నాకు ఎవరిస్తారు? అవును. వచ్చినప్పుడే చేయాలి. హ్మ్. డైరెక్టర్ అలాగే చేయమనేవారు. హ్మ్. అలా కొంచెం ఏదైనా ఎలాంటి యాక్టింగ్ పరంగా నెగెటివ్ రాలేదు ఇంతవరకు. హ్మ్. అంత పెద్ద నెగెటివ్స్ ఏమి రాలేదు. అవమానాలంటే కొంచెం పర్సనాలిటీ వల్ల ఏంటంటే, ఇలా ఉన్నావు నువ్వు, అసలు నీవు ఇండస్ట్రీ ఎలా అనుకున్నావు? నీ ఫేస్ చూసిన పొట్ట నువ్వు ఇలా ఉన్నావు. ఇలా కొన్నొచ్చాయి. హ్మ్. ఒక పర్సన్ ఒక రోజు వచ్చి ఏంటంటే, "రాకేష్ నువ్వు స్లిమ్ అయిపో. హ్మ్. అదిరిపోయే రోల్ ఉంది నాకు" అని చెప్పారు. ఆ! అది ఒక 8 కేజెస్ తగ్గి ఒక 3 మంత్స్ టైంలో హెల్తీగా హ్మ్. వాళ్ళ దగ్గర ప్రెజెంట్ చేసుకుంటే, "ఇదేంటి ఇలా ఉన్నావు" అని. "అదేంటన్నా మీరు" అంటే, "లేదు లేదు ఎవరు హ్మ్. చెప్పారు నీకు అలాగా? నేను అలా చెప్పను. కానీ నువ్వు ఆ చబ్బీ లుక్‌లో ఉండాల్సింది. ఆ స్పేస్ ఉంది ఇండస్ట్రీలో అలా ఎవరు లేరు. చాలా తక్కువ మంది ఉన్నారు. అలాగే హ్మ్. ఉండాల్సింది" అని. అప్పుడు కొంచెం అర్థం కాలేదు. నేను అప్పుడు కూడా ఆ ఫీల్ అవ్వలే గానీ టైంకి అర్థం ఏం కాలేదు. అర్థం అవ్వలేదు అర్థం మీకు. కాలేదు. ఆ! సో, కొంచెం భయపడ్డాను. ఏంటి ఇప్పుడు మళ్ళీ వస్తాయా మళ్ళీ అవకాశాలు అని. లావవ్వాలా అని. లావ్ అవ్వడం కొంచెం పర్సనాలిటీకి తినకపోయినా లావ్ అయిపోయే పర్సనాలిటీ. ఆ! కొంచెం నార్మల్ హెల్తీ ఫుడ్‌లోనే మళ్ళీ మామూలు అయిపోయా. హ్మ్. తర్వాత ఇంక మళ్ళీ ఇదే లుక్‌లో ట్రై చేసుకున్నాను. మేబీ అప్ అండ్ డౌన్స్ వల్లనే మీకు ఈ యొక్క ఛాన్స్ దొరికిందేమో. ఆ! నేచర్ అలా ప్లేస్ చేస్తదనుకున్నా అంతే. నేను అంతకన్నా ఎక్కువ అంటే అప్ అండ్ డౌన్స్‌లో బాధపడిన సిట్యుయేషన్స్ ఏమి లేవు. హ్మ్. ఓకే. కృష్ణానగర్ కష్టాలంటారు కదా! ఆ! బన్ను తిని ఫుడ్ లేక అవేం పడలేదు నేను హ్మ్. లక్కీలీ. అవకాశాలు ఇంకా రావాలి, ప్రూవ్ చేసుకోవాలని. ఎప్పుడైనా బాధ ఏంటంటే పిలిచి బ్యాక్‌గ్రౌండ్‌లో నుంచోబెట్టి అవును. అలాంటప్పుడు చాలా హ్మ్. అంటే ఏంటి పనికిరామా మనం అలాంటి ఫీలింగ్ కలిగేది. హ్మ్. అసలు ఏది చెప్పకుండా అలా వెనకాల నుంచుని అలా 1 ఆర్ 2 ఫిల్మ్స్ జరిగింది. ఓకే. అంటే తర్వాత మీరు ఇట్లా ఇంకా స్టూడియో వైపు అన్నపూర్ణ స్టూడియోస్ గాని అట్లా తిరిగేవాళ్ళా మీరు? ఇట్లా అది నాకు రావాలి అంటే అని? ఇప్పుడు 'ఖడ్గం' సినిమాలో చూపించినట్టు అన్నపూర్ణ స్టూడియోస్ ఆ! అవేం జరగవండి. అది ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు చాలా అంటే మీ బ్యాక్‌గ్రౌండ్‌ల ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళైతే లేరు కాబట్టి అంటే ఇట్లాంటివి ఏమన్నా ఫేస్ చేసారా? ఎలా ఉంటుందంటే రచన గారు, హ్మ్. అవతల పర్సన్‌ను డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో నాలాగా బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్ళు ఉంటారు కదా! అవును. అవును. వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓకే. హ్మ్. తమ్ముడు ఒకసారి రా ఆడిషన్ ఇవ్వి. అవును. ఏదైనా ఉంటే చెప్తాను నీకు. హ్మ్. అంటే ఇంత ఉన్నా కూడా వాళ్ళు లాగేస్తారు. అవును. మరీ మనం ఏంటంటే ఇక్కడ వేరే యావిగేషన్‌తో వచ్చి ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలనుకుంటే హ్మ్. ఇప్పుడు అవ్వచ్చు గానీ, అప్పుడు తర్వాత లేటర్ ఆన్ తగ్గిపోతుంది వాళ్ళకి. తగ్గిపోతుంది. నాకలా జరిగాయండి. ఆ! అంటే అట్లాంటివి కూడా ఫేస్ చేసారు. ఒక క్యారెక్టర్‌ని ఓకే చేసి, హ్మ్. సెట్‌లోకెళ్ళిన తర్వాత సడెన్‌గా క్యారెక్టర్ మార్చేయడం. ఆ! అలా జరిగాయి. అంటే అది వాటేంటంటే వాళ్ళకక్కడ అంటే ముందు అనిపిచ్చి అనిపించుండొచ్చు, తర్వాత అనిపించకపోవచ్చు. లేకపోతే నాకన్నా బెటరు వాళ్ళు ఆప్షన్ ఎవరైనా అనిపించుండొచ్చు. ఉన్నారేమో. ఆ! అప్పుడు ఎంత బెటర్ అనుకున్నా మనకి పర్సనల్‌గా అయ్యో! నేను చేసేవాడిని అనిపిస్తది కదా! అవును. అవి మిస్ చేసుకోవడం కొంచెం బాధ అనిపించింది. ఆ! బట్ దే ప్రూవ్డ్ ఆ అవతల పర్సన్ మేబీ ఆయన కరెక్టే. హ్మ్. వాళ్ళు ఓకే. వాళ్ళు కరెక్ట్‌గా చేశారు. హ్మ్. నాకేంటంటే నేను ఉంటే ఇంకా నేను బావుండేది. ఇంకేమైనా ట్రై ట్రై చేసేవాడినేమో. చేసేవాళ్ళు. ఆ! ఈ 'సలార్' బ్రేక్ ఎప్పుడొచ్చేదేమో అలా కొంచెం అనిపిస్తది కదా! అవును. బట్ అంతకన్నా మంచి సినిమానే పడింది. అంటే అంతకంటే అంటే ఒక పెద్ద సినిమానే పడింది అలాగా. అవును. సో, ప్రాబ్లమ్ లేదు. అది హ్యాపీ. హ్మ్. ఇంకా నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ గాని, నెక్స్ట్ ఇంకా మీ యొక్క ఎయిమ్ గాని ఏంటి? చేసుకుంటూ వెళ్ళడమేనండి. హ్మ్. ఎయిమనేం లేదు. అంటే ఈ వచ్చిన యొక్క మంచి క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే. హ్మ్.
అంటే ఈ క్యారెక్టర్లే ఉండాలి, విలన్ క్యారెక్టర్ చేయాలి, లేకపోతే ఒక కమెడియన్గా చేయాలి అని ఉందా, లేకపోతే ఏ క్యారెక్టర్ వస్తే ఆ లేదు లేదు క్యారెక్టర్? క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి క్యారెక్టర్ స్టోరీ కరెక్ట్గా ఉన్న క్యారెక్టర్ అయితే కొంచెం ఎక్కువ రీచ్ అవుతుంది. అంటే ఈడైతే బాగుండేది అనుకునే స్టేజ్కి వెళ్ళాలి అంతే, అదే ఒకటే ఉంది. ఇంకా ఇది ఒక్కటేనండి నాకు బిఫోర్ చేసిన వాటిలో కొన్ని అదర్ ఎమోషన్స్ చేశాను, మ్యాక్సిమం కామెడీ. ప్రశాంత్ సార్కి ఎందుకో నేను ఇది నెగిటివ్ ఇది కూడా ఐ మీన్ ఆ టైం చేయగలిగా. నేనని కాదు, ఆ క్యారెక్టర్కి ఇతను సరిపోతాడు అనిపించింది లక్కీగా. అది వచ్చింది, పాజిటివ్ అప్లాజ్ రావడంతో పాజిటివ్, బాగానే అవును. చేశాను అనిపిస్తుంది. ఇంకా దీన్ని కంటిన్యూషన్ వచ్చే క్యారెక్టర్స్ బట్టి నేను ఇంకొంచెం ఎక్స్ప్లోర్ అంటే వెరీ 11 ఇయర్స్ అయింది కదా వచ్చి అవును. ఇక్కడ, ఇంకా నేను అంత చూడలేదు ప్రపంచాన్ని. మేబీ మంచి క్యారెక్టర్స్ రావడంతో చూడొచ్చు. దీని తర్వాత కన్ఫర్మ్ గా అయితే ఇంకా వచ్చాయి కదా మీకు ఒక వచ్చాయి ప్రాజెక్ట్ ఇప్పుడు. అయితే ఉంది. అది సెట్స్ మీదకి వెళ్ళి అంత ప్రాపర్గా ప్లేస్ అయితే హెల్ప్ అవుతుంది. ఓకే, మీరు ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ ఉంది కదా, ఇంకా ఏమైనా కాల్స్ వచ్చాయా మీకు ఇట్లా మూవీస్కి? వస్తున్నాయండి, అంటే ఇమీడియట్గా వాళ్ళు అదిరిపోయింది వచ్చే క్యారెక్టర్ చేసి అని అనరు, వాళ్ళకి తగ్గట్టు ఉండాలి అని. ఉండాలి ప్లస్ ఆ క్యారెక్టరేషన్ నాకు సెట్ అవుతుందా లేదా అని. వాళ్ళకి అనిపించాలి ఇతను చేయగలడని. అట్ ద సేమ్ టైం కొంచెం మంచి క్యారెక్టర్ అని నాకు అనిపించి ఇమీడియట్గా మూవ్ ఆన్ అయిపోతే ఇంకా షూట్కి వెళ్ళిపోతాం అంతే. అంతేనా? ఓకే, చాలా హ్యాపీగా ఉంది మీరు రావడం, మాతో ఇలా షేర్ చేసుకోవడం. నిజంగా కంగ్రాచ్యులేషన్స్. సలాడ్తో మీకు ఇంకా చాలా చాలా మీకు ఇంకా మూవీస్లో క్యారెక్టర్స్కి ఛాన్స్ రావాలి అని మా 6 టీవీ తరపున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూసారు కదండి, సలార్ మూవీలో రాకేష్ గారు ముచ్చట్లు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ రచన. చూస్తూనే ఉండండి 6 టీవీ.